డైరెక్టర్ గారు ఊపు పెంచారని చెప్పాలి. అసలు అత్తాకోడళ్ళు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కావ్య వాళ్ళ అత్తగారైన అపర్ణకు ఎదురు సమాధానం చెప్పటం ఈ ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే రాహుల్ రుద్రాని చేసిన కుట్రతో దుగ్గిరాల వారి కుటుంబం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం లేక బిక్కమొహం వేస్తారు మన దుగ్గిరాల కుటుంబం. ఇక కావ్యను ఆ బాబు మీ బిడ్డేనా అని అడగడంతో కావ్య అవును వాడు నా బిడ్డే అని చెప్తుంది. అపర్ణను కావ్య చెప్తుంది నిజమేనా అని అపర్ణను మీడియా వారు అడగగానే ఇక రుద్రాన్ని ఇరికిస్తుంది అపర్ణను. చెప్పు వదినా చెప్పు అని. ఇక అపర్ణ ఏం చేయాలో తెలియక అవును కావ్య చెప్పింది నిజమే, వాడు ఈ ఇంటి వారసుడు అని అనౌన్స్ చేస్తుంది అపర్ణ. ఇక అంతటితో మీడియా వారు సైలెంట్ అయిపోతారు. ఇక ఇంటికి రాగానే అపర్ణ శివాలెత్తిపోతుంది. అసలు నా చేత అబద్ధం చెప్పించారు, నాకు పెళ్ళై ఇన్నేళ్ళైనా నేను ఏ రోజు కూడా అబద్ధం చెప్పింది లేదు, అలాంటిది వాడు ఇంటి వారసుడు అని చెప్పి నాతో అబద్ధం చెప్పించారు. అక్కడ చూసిన వారంతా ఇక్కడ ప్రేక్షకుల్లాగా చూస్తారంటే నేను ఒప్పుకోను. నా ప్రశ్నలకు సమాధానం కాదు, శాశ్వత పరిష్కారం కావాలి. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? నా చేత ఇంత అబద్ధం చెప్పించాల్సిన అవసరం ఏంటి కావ్య నీకు? అసలు నీ స్థానానికే దిక్కులేదు, ఈ ఇంటి కోడలివే కాదని నేను ఏనాడో చెప్పాను. నీకు ఏం హక్కు ఉందని మీడియా ముందు వాడు నీ బిడ్డ అని చెప్పావు? నువ్వేమైనా మోసావా, కన్నావా అని చెప్పేసి కావ్యను నానా మాటలు అంటుంది అపర్ణ. కావ్య అబద్ధం చెబితేనేమత్తయ్య ఈ ఇంటి పరువు నిలబడింది కదా అని అంటుంది. ఇంకా ఫైర్ అవుతుంది అపర్ణ. నోర్మి, నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్తున్నావా? నువ్వు చేసిందే తప్పు, అసలు నీ స్థానానికే గతి లేనప్పుడు నువ్వు ఎలా వాడు వారసుడిని ప్రకటిస్తావు వాడు అని చెప్పి చాలా ఫైర్ అవుతుంది అపర్ణ. ఆ మాటకు కావ్య నిజమే అత్తయ్య, మీరు చెప్పింది నిజమే, నా స్థానానికి విలువ లేదు, ఈ ఇంట్లో నాకు గతి లేదు. మీరు అన్నారు కదా అన్నేసి మాటలు, నాకు గతి లేకే పుట్టింట్లో గతి లేకే ఇక్కడే పడి ఏడుస్తున్నాను డబ్బు కోసం అని చెప్పిన వారందరికీ సమాధానం చెప్పే అవసరం లేక ఈ ఇంట్లో నాకు స్థానం లేదు, నేను చేసింది చెప్పింది తప్పే, ఒప్పుకుంటాను అత్తయ్య. మరి మీరెందుకు మీ కొడుకు చేసిన ఘనకార్యాన్ని మీడియా ముందు చెప్పలేదు? మీరెందుకు అబద్ధం చెప్పారు? మీరు నిజం చెప్పొచ్చు కదా. అసలు నేను నిన్నగాక మొన్న వచ్చిందాన్ని, నేనే ఆయన వంశ ప్రతిష్టలి గౌరవాల్ని కాపాడడానికి ప్రయత్నిస్తుంటే మీరు ఆయనకు కన్న తల్లి అయ్యుండి ఏం చేస్తున్నారు? అతిథిలాగా చేశారు. ఆయన ఆఫీస్ నుంచి ఆయన్ని దూరంగా పెట్టారు. ఇక అది చాలదంటూ ఇంట్లో నుంచి శాశ్వతంగా గెంటేస్తానంటున్నారు. కొడుకు తప్పు చేస్తే కడుపులో పెట్టుకోవాలి, అంతేకాని వీధిన పడేస్తారా అంటూ మన అపర్ణను ఏకిపారేస్తుంది కావ్య. ఇక అపర్ణ కాసేపు నోట్లో మాట లేకుండా అయిపోతుంది. ఇలా ప్రశ్నల మీద ప్రశ్న అడగడంతో ఇక చాలా ఫైర్ అయిపోయి నోర్మి, నువ్వేంటి నా మీద నోరెత్తుతున్నావు, నీకెప్పటి నుంచి ఇంత ధైర్యం వచ్చింది అని చెప్పి కావ్యను అని మాటలు కావ్యని అంటుంది. ఇక రాస్ చేసేదేమి లేక నిజం చెప్పలేక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక మధ్యలో ఇందిరాదేవి కలగజేసుకుంటుంది. అలా వంశప్రతిష్టల్ని కాపాడేందుకే కావ్య అబద్ధం చెప్పింది. కాపాడాల్సిన బాధ్యత నీకంటే మీ అత్తగారి కంటే ముందు నాది. నేనే సైలెంట్గా ఉన్నానంటే ఏంటి అర్థం అపర్ణ? కావ్య చేసింది తప్పు లేదు, అందులో నిజం ఉంది. ఈ వంశాన్ని ఈ వంశ గౌరవాన్ని కాపాడడానికే కావ్య అబద్ధం చెప్పింది. నువ్వు అబద్ధం చెప్పాల్సి వచ్చింది, ఇందులో ఎవరి తప్పు లేదు, పరిస్థితులు అలాంటివి, దయచేసి అర్థం చేసుకొని అపర్ణకు సర్ది చెప్తుంది ఇక ఇందిరాదేవి. కట్ చేస్తే ఇక కావ్య ఆ కోపాన్ని మొత్తం రాహుల్ రుద్రాని మీద చూపిస్తుంది. మీరు అసలు మనుషులేనా? ఎవరైనా ఇలా చేస్తారా? ఈ ఇంటి ఉప్పు తింటూ వీళ్ళకే మీరు ఎసరు పెడుతున్నారంటే మిమ్మల్ని అసలు ఏమనాలి అని చెప్పి అంటుండగానే మధ్యలో స్వప్న ఇన్వాల్వ్ అవుతుంది. వీళ్ళు అసలు మనుషులైతే కదా నువ్వు చెప్పడానికి, కోతికాడ నక్కలు లాంటి వాళ్ళు, అవైనా మనుషులు చచ్చిపోగానే పీక్కు తింటాయి, వీళ్ళు మనుషులు బతుకుండగానే చంపి తినేస్తారు అని చెప్పి అక్క చెల్లెలు ఇద్దరు అందుకుంటారు రాహుల్ రుద్రాని మాటలకు. రుద్రాని చాలా ఫైర్ అవుతుంది. ఇక అవును నేనే మీడియాకి చెప్పాను, ఇప్పుడు ఏం చేస్తారు? నేను చేసింది తప్పే ఒప్పుకుంటాను, అయితే రాజ్ చేసింది ఏమైనా మంచి పనా? రాజ్ తప్పు చేయలేదా? రాజ్ తప్పు చేసి ఆ బాబుని ఇంటికి తేలేదా అని రివర్స్లో మాట్లాడుతుంది. మాటలకు స్వప్న సరే తప్పు మీదంటే మాదని ఎందుకు ఇద్దరం గొడవ పడాలి, అందరి దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెడదాం, ఎవరిది తప్పు వాళ్ళే తెరుస్తారు అని అంటే ఇక రాహుల్ రుద్రాని కంగారు పడతారు. స్వప్న వెళ్ళబోతుంటే కావ్య అడ్డుకొని సరే వదలమంటారా, తనను వదిలితే ఏమవుతుందో మీకు తెలుసు కదా, మీరంతా బజార్న పడతారు, కానీ మా అక్క మొహం చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను, ఇప్పటికైనా మారండి. మీరు మారటం కష్టమే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇలానే పెరిగారు కాబట్టి మారటం చాలా కష్టం, కానీ నెమ్మదికైనా మారండి. మిమ్మల్ని బయటకు పంపిస్తే మీతో పాటు మా అక్క కూడా కష్టపడాల్సి వస్తుందని మీ విషయం నేను బయట చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.
రాహుల్ స్వప్నతో అంటాడు, నీ అక్క కంటే బుద్ధి లేదు, నీకైనా ఉండాల్సిన అక్కర్లేదా? మనందరం బయటకు పోతే నిన్ను కూడా గెంటేస్తారు కదా అని అంటే, నాకేం తాతయ్య గారు ఇచ్చిన ఆస్తి ఉంది కదా, నేను ఎలాగైనా బతికేస్తాను, అడుగు తినేది మీరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాహుల్ రుద్రాణితో, దీంతో ఉన్న ఆస్తి పేపర్లు కొట్టేసి మనం మంచి పని చేస్తాం మమ్మీ అని చెప్పి రాహుల్ అంటాడు. రుద్రాణి, నాకు ఇంత అవమానం జరిగితే నేను అంతటితో వదిలేస్తానా? ఇప్పుడు చేసే పనికి వీళ్ళ కుటుంబం ఏమవుతుందో చూడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాహుల్ అనుకుంటాడు, మమ్మీ ఇంత కోపంగా ఉందనంటే వీళ్ళకు మూడింది అని చెప్పి. తను అన్నట్టుగానే చిన్నగా వెళ్ళి అనామికను రెచ్చగొడుతుంది. అనామిక కళ్యాణ్ కొట్టినందుకు గాను బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక రుద్రాణి వెళ్ళి అనామికను రెచ్చగొడుతుంది. ఇంకా ఏడుపు తప్ప నీకేం మిగిలిందిలే, ఇంకా నువ్వు ఏం చేయగలవు అని చెప్పేసి రెచ్చగొడుతుంది. అనామిక, మీకేమైనా తమాషాగా ఉందా, నేను ఏడుస్తుంటే నన్ను వెక్కిరిస్తున్నారు అని అంటే, మరి ఏమనాలి, దానికి రివెంజ్ తీసుకుంటారు కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటే అప్పును చంపేయాలన్నంత కోపంగా ఉందని అనామిక చెప్తుంది. అయితే చంపేయి అని చెప్పి రుద్రాణి అంటుంది. అంటే నిజంగానే చంపమంటారా అని అంటే, నిజంగా చంపమండం కాదు, ఉన్న వాడికి మోసం ఉంటే చాలు ఎలాగైనా బతికేస్తాడు, కానీ మధ్యతరగతి వారికి మానం పోతే వాళ్ళు బతకలేరు, చావు దెబ్బ కొట్టినట్టే, అంటే అర్థమవుతుందా నీకేం చేయాలో, అప్పుకు మానం పోయేలా చేయి చాలు, నీ రివెంజ్ తీరిపోతుంది అని అంటే, ఇక ఏం చేయాలో చెప్పండి అని చెప్పి సలహా అడుగుతుంది రుద్రాణిని. రుద్రాణి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏం చేయాలో. అయిపోతుంది. అయితే రేపటి ప్రోమోలో ఏం చూపిస్తారంటే, ఇక అటు అప్పు మీద ఇటు కళ్యాణ్ మీద కేసు పెడుతుందన్నమాట. అప్పు ఇంటికి పోలీసులు వచ్చి అప్పును అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇక కళ్యాణ్ మీద డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెడుతుంది. రాజ్ మాత్రం వచ్చి ఏంటో తేలిన తర్వాతే అరెస్ట్ చేయాలి అని పోలీసులకు చెప్తే, అనామిక తగ్గేదే లేదంటూ, మీరు గనక ఇన్వాల్వ్ అవ్వకపోతే మీ పై అధికారులతో మాట్లాడతానని చెప్పి పోలీసులకు చెప్తుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కళ్యాణ్ మీద కూడా కేసు పెట్టిందా అనామిక అన్నట్టు. డైరెక్టర్ గారు దోస్ పెంచినట్లుగానే అనిపిస్తుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.